మన కావలి ఒక మహానగరంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకవైపున రైతాంగం ఈరోజు దాదాపు కావలి నియోజకవర్గంలో 1,25,000 ఎకరాల్లో ఈరోజు నిరంతరం కూడా మనం వరి మీద ఆధారపడి పడేటువంటి రైతాంగం ఉంటే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలు ఈరోజు 2వ సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఈరోజు 2వ కారుకి ఇచ్చి రైతాంగానికి నిరంతరం కూడా అభివృద్ధి చేసేదానికి కంకణ బద్దులై ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దాదాపు ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల కాలువలన్నీ మరమ్మతులు చేయడానికి ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఏ ఊరికి వెళ్ళినా కాలువలు అభివృద్ధి జరుగుతున్నాయి, చెరువు కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి. రైతులు హ్యాపీగా ఈరోజు ఉండే విధంగా ఈ రోజున 54 కోట్ల రూపాయలు ఈరోజు కావలి నియోజకవర్గానికి హైయెస్ట్ అమౌంట్ తెచ్చి ఎఫ్టీఆర్ కింద ఓఎన్ఎం కింద ఈరోజు రైతాంగానికి సేవ చేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఎంతటి వర్షాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క చెరువు కట్ట కూడా డ్యామేజ్ కాకుండా చూసే విధంగా చేయబట్టే ఈ రోజున అన్ని చెరువులు పుష్కలంగా నీళ్లు వచ్చాయి. రైతులు ఆనందంగా ఉన్నారు, బాగా పంటలు పండించుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు మనం పండించిన పంటకి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈరోజు రైతాంగం కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా కావలి 2012వ సంవత్సరంలో ముసునూరు ప్రాంతం కానీ, బుడంగుంట ప్రాంతం కానీ, మద్దురుపాడు ప్రాంతం, ఈ 3 ప్రాంతాలు కూడా కొత్తగా కావలి మున్సిపాలిటీలో చేరినాయి. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ ప్రాంతాల్లో ఈ రోజున సిమెంట్ రోడ్లు కానీ, ఆ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఆ ప్రాంతాల్లో శానిటేషన్ వర్కులు కానీ, ఆ ప్రాంతాల్లో లైట్లు సక్రమంగా వేయటం కానీ జరిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ సందర్భంగా మీకు కూడా చాలామందికి తెలియజేయాలి, ఎలక్షన్ జరపని కారణాల కావలిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపనందువల్ల, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల చౌదరిపాలెం ప్రాంతాన్ని దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండే 23 మున్సిపాలిటీలు అన్నిటికీ కలిపి ఒక ఆర్డినెన్స్ ద్వారా జీవో తెచ్చిన కారణాల వల్ల చౌదరిపాలెంలో ఉన్నటువంటి రైతాంగం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులు నిరంతరం కూడా పొగాకు మీద ఆధారపడి బ్యానీలు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే పట్టణంలో కలిసిందో బ్యానీలకు కూడా ట్యాక్సీలు కట్టాల్సినటువంటి దుస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం మాకు చౌదరిపాలెన్ని కావలి పట్టణంలో కలపొద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు కోర్టుకు స్టే చేసినటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు చేసిన స్వార్థానికి కావలి మున్సిపాలిటీ నష్టపోయినటువంటి డబ్బు 70 కోట్ల రూపాయలు ఈరోజు కావలి మున్సిపాలిటీ నష్టపోయింది. ఈరోజు 2 సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా, కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరపాలని పోరాడుతున్నా. చౌదరిపాలెం కోర్టులో కేసు కొట్టేయడం కూడా జరిగింది. కానీ 23 మున్సిపాలిటీలన్నీ ఒకే ఆర్డినెన్స్లో ఉన్నందువల్ల మిగతా మున్సిపాలిటీలన్నీ పరిష్కారం అయితే తప్ప కావలి మున్సిపాలిటీకి ఎలక్షన్ జరిపే పరిస్థితి లేని కారణాల వల్ల ఈరోజు అలసత్వం అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి 10 కోట్ల రూపాయల మున్సిపాలిటీకి నిధులు రానటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ ఈరోజు 16th ఫైనాన్స్గా రూపాంతరం చెందింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈరోజు సంవత్సరానికి 12 కోట్ల రూపాయలు 16th ఫైనాన్స్ కావలి మున్సిపాలిటీకి వచ్చి ఉంటే ఈరోజు లైట్ వేయటానికి కానీ, ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య వస్తే అప్పటికప్పుడు సత్వర పరిష్కారం చేయడానికి కానీ అవకాశం ఉండేది. ఈరోజు కావలి మున్సిపాలిటీ పోయిన నష్టం వల్ల ఈరోజు కావలిలో ఉన్నటువంటి కట్టేటువంటి ట్యాక్సులు, ఎంప్లాయీ జీతాలకి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు తీర్చేదానికి, ఎలక్ట్రికల్ లైటింగ్లకే, ఈరోజు శానిటేషన్ సిబ్బంది జీతాలకే కావలి మున్సిపాలిటీలో వచ్చే ఇన్కమ్ కరాకొరిగా సరిపోతే ఎటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారికి తెలియజేయటం, అదృష్టం కొద్దీ మన జిల్లా వాసే మున్సిపల్ మంత్రిగా నారాయణ గారు ఉండటం, వారి అందరి సహాయ సహకారాలతో ఈరోజు కావలికి దాదాపు 32 కోట్ల రూపాయలు ఈరోజు ప్రత్యేకంగా కావలి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది.